गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयसमारम्भां रमणाचार्यमध्यमां सत्यानन्दर्षिपर्यन्तां वन्दे गुरुपरम्परां। शोनाद्रिनाथजन चरणाम्बुजयुग्मरुक्मव्यामोहतदितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो श्रीसत्यमौनिचरणौ शरणं प्रपद्ये। సద్గురుదేవుల అనుగ్రహంతో మన శ్రావణ మాస కార్యక్రమం ఇవాళ 14వ రోజు. ఈ మనం ముండకోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. ఈ లోకంలో ఉండేటటువంటి యజ్ఞయాగాది కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితము మనం ఏదైతే కోరి చేస్తామో అది మనకు శాశ్వతంగా ఉండదు. కోరకుండా చేస్తే మన కోరిక అనేటటువంటిది పోతుంది, భగవంతుడు దానికి ఫలితం ఇస్తాడు. కోరకుండా చేస్తే ఈ కోరిక అనేటటువంటి ఒక మలినం, అది మన మనస్సుకు పట్టినటువంటి మలినము, అది శుద్ధమవుతుంది. అంటే భగవదర్పితంగా చేస్తే, నిష్కామ కర్మతో చేస్తే మన మనస్సు, లేకపోతే కోరికతో చేసామంటే అది రాకపోయినా ఇబ్బందే, వచ్చినా కూడా మన మనస్సులో ఒక విధమైనటువంటి ఒక కల్మషం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా భగవంతుడు చెప్తున్నాడు. ఎవరో అంగీరసుడు చెప్తున్నాడు. ఎవరికి? శౌనకుడికి. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? అంగీరసుడు అనేటటువంటి మహర్షిని అడిగాడు శౌనకుడు. ఏమడిగాడు? ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలియాల. అట్లా కోరికలు లేకుండా చేస్తే లాభం కదా. ఇప్పుడు ఎక్కడికన్నా పోయి అడిగావు, నాకు ఇది కావాలన్నావు, అది ఇచ్చారు, అంతవరకే. ఏమి లేదు ఉంచండి అంటే 10 రూపాయలకి బదులు నీకు 20 రూపాయలు ఇస్తారు. ఇంకా ఎక్కువ నీకు ఉండేటటువంటివి ఏవేవి అయితే కావాలనేటటువంటి భావం ఉంటే అంతవరకే వస్తుంది. దానివల్ల కోరిక మనకు పెరుగుతుంది, మళ్ళీ కావాలనేది. అట్లా ఎన్ని స్వర్గాలు అనుభవించినా మళ్ళీ స్వర్గం అక్కడికి అయిపోతే మళ్ళీ కావాలనిపిస్తుందా లేదా? ఇప్పుడు డబ్బు కూడా అంతే. మానవుడికి డబ్బు అయిపోతే మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇక భగవంతుడు ఇచ్చినంత ఉంటుందిలే మనకు అనుకున్నాం అనుకో, ఇక దాంట్లో వాడికి తక్కువ అనేది ఉండదు. కాబట్టి అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకస్ ఇష్టాపూర్తం మన్యమానావరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢా నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి. అది అవిద్యాయామంతరే వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న విప్రవేదయంతి రాగాద్
తేనాదురా క్షీణలోకాశ్చవంతే అవిద్యామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా జంఘన్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాందా. అంటే ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు పోతూ ఉంటారు, ఎక్కడ పడతారో ఎవరికి తెలియదు కదా, తెలుస్తుందా? తెలియదు. అట్లా వాళ్ళని పట్టుకొని మనం పోతే మనం కూడా ఆ గోతిలో పడిపోతాం. కాబట్టి అట్లా కాకుండా కొంతమంది యజ్ఞయాగాదులు చేసి నాకు స్వర్గం కావాలి, స్వర్గ సుఖాలు కావాలి అని, తర్వాత ఈ రోడ్లు బాగా వేసి, తర్వాత ఈ చెరువులు తవ్వించి, బావులు తవ్వించి, ఇంకేవేవో కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదా, అన్నదానాలు చేస్తారు. అవన్నీ మంచివే, చేయకూడదని కాదు. కానీ అవన్నీ ఏం చేయాలా? భగవదర్పిత బుద్ధితో చేయాలి. అంటే భాగవతంలో ఏం చెప్పాడంటే, ఇవన్నీ కూడా చేస్తూ ఏ జీవైతే సంతోషిస్తాడో ఆ జీవుల యందు ఉండేటటువంటి పరమాత్మ సర్వాంతర్యామి భగవంతుడు కాబట్టి, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడికి నేను అర్పిస్తున్నా అనే భావనతో ఎవరైతే చేస్తారో, ఆ విధంగా చేసినటువంటి భావనతో భగవంతుడు అన్ని జీవుల యందు ఉండేటటువంటి వాడు, ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఏమి ఇయ్యరానటువంటిది ఏమీ ఉండదు. అది కాబట్టి ఇప్పుడు కోరికతో చేస్తే మన కోరిక అనేటటువంటి ఒక కల్మషం లోపల ఉండిపోతుంది. కాబట్టి కోరికయే ఈ మనస్సులో ఉండేటటువంటి కల్మషము అని మనకు చెప్తున్నారు. తపః శ్రద్ధేయే ఉపమన్యంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతః స పురుషో అవ్యయాత్మా. ఇంకా మరి భగవంతుణ్ణి పొందడం కోసం అడవులలో సన్యాసులు అన్నింటినీ వదిలిపెట్టి జీవనం గడుపుతూ ఉంటారు కదా. వాళ్ళు కొన్ని రోజులకి శ్రద్ధావంతులై మరి భగవంతునికి ప్రీతిపాత్రులై వాళ్ళ తపస్సులన్నీ కూడా ఏమవుతాయి? ఫలిస్తాయి. ఇప్పుడు కోరికతో చేసినటువంటి తపస్సులు ఉన్నాయి. ఎవరెవరు చేశారు అంటే, ఇప్పుడు హిరణ్యకశిపుడు చేశాడు, ఏమండి, రావణుడు కూడా చేశాడు, మరి విభీషణుడు కూడా చేశాడు, కుంభకర్ణుడు చేశాడు. కాబట్టి ఇట్లా చేసినటువంటి వాళ్ళ తపస్సులు ఫలించినాయి. వాళ్ళు కోరికలతో చేశారు. కొందరు కోరికలతో చేసి హిరణ్యాక్షుడు ఏమన్నాడు, హిరణ్యకశిపుడు, నాకు దేని వల్ల కూడా మరణం రాకూడదు అంటే వాడి ఉద్దేశం వేరే ఉంది, అందరినీ ఇబ్బంది పెట్టాలనేది, అంతే కదా. ఇప్పుడు మరణం వాడికి ఎవరికైనా మరణం రావాల్సిందే, ఈ శరీరం ధరించినటువంటి వాడికి. అంటే తపస్సు చేసి జగత్తుకు కళ్యాణం చేయవచ్చు, అంటే మంచిని జరిగేటట్టుగా ఆకాంక్షించవచ్చు. అదే మరి ఆ కోరికలను వాళ్ళు నెరవేర్చుకొని నేను అందరినీ జయించాలా అని చెప్పి మరి రావణాసురుడు చేశాడు. దానివల్ల ఏమొచ్చింది అంటే గర్వం వచ్చింది. ఇతరులకు ఏది చేసినా కూడా పాపం పాపమే వచ్చింది కానీ పుణ్యం రాలే. ఆ చేసినటువంటి తపస్సు యొక్క ఫలము క్షీణిస్తూ వచ్చింది. ఏమి కాబట్టి ఆ తపస్సుకు ప్రయోజనం ఏమున్నది? తపస్సు ఏమో చేశారు, ప్రయోజనమేమో ఉన్నది, నిజంగానే ప్రయోజనం వచ్చింది, వాళ్ళకు పుణ్యం వచ్చింది. కానీ దానివల్ల గర్వం పెరిగి ఆ గర్వం యొక్క కారణం చేత వాళ్ళు నశించినారు కదా.
ఆ శరీరంతోనే ఉండాలి మేము అనుకుంటే అట్లా ఉన్నారా? కోరిక ఏమన్నా పూర్తిగా నెరవేరిందా? కొంతకాలం ఉన్నారు, చాలా కాలం ఉన్నారు, చాలా కాలం ఉన్నారు, కానీ దానివల్ల అసలు ప్రయోజనం మాత్రం వాళ్ళకు రాలే. అందుకే ఏ పని చేసినా మనకు గర్వం, దంభం, అసూయ ఇవన్నీ రాకూడదు, కోరిక రాకూడదు. అట్లా వస్తే అవి మన మనస్సులో ఉండేటటువంటి కల్మషాలను పెంచుతున్నాయన్నమాట. ఇప్పుడు అసూయ ఉన్నదనుకోండి, ఇతరుల మీద అసూయ పడితే మన మనస్సు శుద్ధంగా ఉన్నట్ట? ఏమి కాదు కదా. మరి అశుద్ధమైపోయినటువంటి మన మనస్సు తపస్సు యొక్క కారణం చేత మనకు గర్వం వస్తే మన మనస్సు శుద్ధంగా ఉన్నట్ట? రాకూడదు కదా. అది తపస్సు చేసిన తర్వాత సాత్వికమైపోవాలి మన మనస్సు. ఏంటి, భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత ఈ కల్మషములన్నీ లేకుండా పోవాలి. ఏమి అసూయ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ మన మనస్సులోంచి పోతే, ఇప్పుడు ఒక గిన్నెను మనము ఈ ఇత్తడి గిన్నె అనుకో, మనం దీంతో తోముతాం, ఏది నిమ్మకాయతో తోముతాము. తోమిన తర్వాత ఎట్లా ఉండాలా? కాబట్టి అట్లా స్వచ్ఛంగా ఉండాలి. మరి తపస్సు అనేటటువంటిది మన మనస్సును శుద్ధం చేసేదే. కానీ నేను ఇంత తపస్సు చేసినా, నేను ఇంత ధనం సంపాదించినా, ఇంత అధికారం సంపాదించినా అనే గర్వం ఉన్నదనుకో, అప్పుడు ఆ తపస్సు వల్ల వాడు ఏమవుతాడు? కాబట్టి నాశనమే అవుతాడు, పతనం పొందుతాడు. అట్లా మరి మనం చేసేటటువంటిది మన యొక్క మనస్సును శుద్ధంగా ఉంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళాలి. మరి అటువంటి యోగులు ఏం చేస్తారు? తపస్సు ద్వారా ఈ సహస్రారమును భేదించుకొని పరమమైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి పొందుతారు. కోరికలతో ఎవరైతే చేయరో వాళ్ళు అలా వెళ్తారు. మరి కోరికలతో చేసేటటువంటి వాళ్ళు ఈ స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ అనుభవించి మళ్ళీ కిందికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చారంటే ఇంకా అన్నీ ఉంటాయి మళ్ళీ మామూలుగా. ఈ భూలోకము ఏమిటి ఇక్కడ విశేషం అంటే, అన్నీ చేసుకోవడానికి సావకాశం ఉంది. నీ స్వతంత్రుడివి నువ్వు. ఏమి, ఇటు మంచి కర్మ చేయడానికి స్వతంత్రత, అటు చెడు కర్మ చేయడానికి స్వతంత్రత ఉన్నది. కోరికలతో చేసుకోవడానికి స్వతంత్రత ఉన్నది, నిష్కామంగా చేసుకోవడానికి స్వతంత్రత ఉన్నది. ఈ స్వతంత్రాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఏమి, అట్లా కాకుండా దుర్వినియోగపరుచుకుంటే, ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి, అవి మంచి వస్తువు కొనుక్కొని మనం బాగుపడవచ్చు. అందుకే పెద్ద స్వామివారు అంటుండేది, 10 రూపాయలు ఉన్నాయంటే ఒక భగవద్గీత కొనుక్కొని బాగుపడవచ్చు. అదే 10 రూపాయలతో బీడీలో, సిగరెట్లో, ప్యాక్ ఆటనో ఏదో కొనుక్కొని ఏమవుతాడు? చెడిపోవచ్చు. కాబట్టి డబ్బుదా దోషం? డబ్బు దోషం కాదు, మన జన్మ దోషం కాదు. ఏమిటి, జన్మ వచ్చింది, నువ్వు ఉపయోగించుకునేటటువంటి తత్వం నీకు ఉండాలా. ఇదే బుద్ధి, ఇదే వివేకం. దీన్ని ఏమంటారు? ఈ వివేకం ద్వారా మనం మంచిదాన్ని చేసుకోవాలి. అందుకే అమృతమైనటువంటి పరతత్వ పురుషుణ్ణి వాడు చేరుకుంటాడు. సూర్యద్వారేణ పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాద మాయా నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సముత్పాని స్తోత్రియం బ్రహ్మనిష్టం. మరి అట్లా తపస్సు చేసేటటువంటి వాడికి ఏం కావాలి? ఒక మార్గదర్శనం కావాలి. ఇప్పుడు ఒక పోతూ ఉన్నాడంటే ఒక విద్య కూడా చెప్పేవాడు ఉంటేనే కదా. చెప్పేవాడు లేకపోతే అది విద్య రాదు. చిన్న చిన్న
సంశయాలు ఉంటాయి, అవి కూడా తీర్చడానికి ఎవరు కావాలి? కాబట్టి గురువు కావాలి. తెలిస్తే అంతా శుభమే, తెలియకపోతే అక్కడే ఆగిపోతాం. కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు ఉంటే అప్పుడు నువ్వు ముందుకి వెళ్ళడానికి సావకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నారు, ఈ కర్మభోగములను అనుభవించేటటువంటి వాళ్ళు, దాని మీద ఆశ ఉండేటటువంటి వాళ్లకు, దాని మీద కోరికలు ఉండేటటువంటి వాళ్లకు ఇగో గురువు గారు చెప్తారు, అయ్యా ఇవి ఇటువంటివి, ఇవి ఇటువంటివి, ఇగో ఈ వస్తువు ఇలాంటిది, ఈ వస్తువు ఇలాంటిది, నీకు ఇష్టమైంది తీసుకో. ఆ నిర్ణయించేది ఎవరు? నువ్వే. తన బుద్ధితోనే, తన వివేకంతోనే, తన మంచి మనసుతోనే. ఇక లేకుండా అట్లా కాకుండా, అయ్యా నాకు ఏది శ్రేయస్సో అదే నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, ఇక నాకేం సంబంధం లేదు, అట్లా దాన్ని ఏమంటారంటే శరణాగతి అంటారు. ఇక నాకేం సంబంధం లేదు, నువ్వే చెప్పవయ్యా. ఇప్పుడు కృష్ణుణ్ణి అర్జునుడు అడిగాడు, ఏమి? యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అయ్యా నాకేది శ్రేయస్సును కలిగిస్తుందో దాన్ని చెప్పు, నేను నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో దాన్ని నిర్ణయించలేకపోతున్నా అని చెప్పాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. ఏది నాకు శ్రేయస్సు కలుగుతుందో దాన్ని చెప్పు, నిశ్చితం అంటే నిర్ణయించి చెప్పు అన్నాడు. మరి ఏమిటయ్యా దానికి అధికారము? అట్లా అంటే దానికి చెప్తారు, షాధి మాం త్వాం ప్రపన్నం శిష్యస్తేహం, నీకు నేను శిష్యుణ్ణి అని అంటే అప్పుడు అన్ని శ్రేయస్సులు చెప్తాడు. లేకపోతే ఊరికి ఏం చెప్తాడు ఆయన? నువ్వు చెప్పింది అయితే వినను నేను, నాకైతే శ్రేయస్సు చెప్పు అంటే వింటే కదా చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? శిష్యస్తేహం, నీకు నేను శిష్యుణ్ణి, షాధి నన్ను ఆజ్ఞాపించు, నేను నీకు శరణు పొందుతున్నాను అంటే అన్ని విధాలుగా నీకు నేను సమర్పణ చేసుకుంటున్నాను అని చెప్పాడు. అందుకని కృష్ణుడు చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా ఈ దేహముల యొక్క తారతమ్యం చెప్పాడు. ఈ దేహం అవినాశ్ ఏంటి? ఈ దేహము అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ భారత అని చెప్పాడు. అంతవంత ఇమే దేహ, ఈ శరీరములు ఏవైతే ఉన్నాయో ఎంతకాలం ఉన్నా కూడా పోయేవే. ఉంటాయా చెప్పండి? ఎవ్వరికైనా ఈ భూమి మీద పుట్టినటువంటి శరీరం కలిగినటువంటి ప్రతి జీవి, కేవలం మానవులే కాదు, ఏంటి పశు పక్షి కిన్నగ కింపురుష అందరూ, చిన్న కీటకాల దగ్గర నుంచి దోమలైతే ఎన్ని పుడుతున్నాయో ఎన్ని చేస్తున్నాయో, ఈగలు ఎన్ని పుడుతున్నాయో ఎన్ని చేస్తున్నాయో, క్రిమి కీటకాలు ఎన్ని పుడుతున్నాయో ఎన్ని చేస్తున్నాయో, మన ఈ 100 ఏళ్ల జీవితంలో అటువంటివి ఎన్ని చూసామో ఏమండి? అవునా? మరి మనం చచ్చిపోతే మనకెంత? వాటి యొక్క జీవితాన్ని చూస్తూ, అవి చనిపోయేటప్పుడు చూస్తూ మనం మాత్రం శాశ్వతంగా ఉంటాము అనుకుంటే అది అజ్ఞానం కదా. కాబట్టి ఈ శరీరాలు అంతవంత ఇమే దేహ, ఏమన్నాడు? శరీరాలు ఎప్పటికైనా పోయేవే. మరి ఏం చేయాలా? అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణ, ఈ శరీరంలో ఉండేటటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైంది, దానికి నాశనము లేదు. కాబట్టి మనం చేయాల్సినటువంటి కర్తవ్య కర్మను చేస్తూ ఉండాలా. ఈ లోకంలో శరీరం వచ్చిన తర్వాత
మన ధర్మాలను అనుసరించి మన వర్ణాలను అనుసరించి మన జాతులను అనుసరించి మనకు ఏవైతే శాస్త్రంలో పెద్దలు చేస్తూ వచ్చారో వాటిని మనం సక్రమంగా నిర్వర్తించాలా, అది చెప్పినటువంటిది. కాబట్టి అటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి వాటిని ఆచరించినట్లయితే అదే చెప్పాడు భగవంతుడు కూడా. ఏం చెప్తున్నాడు? ఇది అజహ అవ్యయం. ఇంకా అంతేకాదయ్యా, ఈ శరీరాలు ఎప్పటికైనా ఎన్ని రోజులున్నా, ఇప్పుడు దాదాపుగా 400 సంవత్సరాలు భీష్మ పితామహుడు ఉన్నాడు. ఎన్ని? 400 దాదాపుగా. ఆయన శంతన మహారాజు దగ్గర నుంచి ఏంటి గంగాదేవికి పుట్టినటువంటి వాడు, అప్పటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు వచ్చారు? విచిత్రవీర్యుడు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఈ పాండురాజు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు దుర్యోధనాలు వచ్చారు. 4 పీఢీలు ఉన్నాడు ఆయన. ఇంకా అంతకంటే ముందు నుంచి ఇంకా ఉన్నాడు. కానీ 400 సంవత్సరాలు దాదాపు ఆయన జీవించినట్టు. మరి అన్ని సంవత్సరాలు జీవించినా కూడా ఆయన ఉన్నాడా? తర్వాత ఏమైంది? ఈ శరీరము పడిపోయింది. ఆయన కోరికతో పడిపోయిందా, కోరిక లేకుండా పడిపోయిందా, వాళ్ళ నాన్నగారు వరం ఇచ్చారా, అవన్నీ పక్కకు పెట్టండి. వాళ్ళ నాన్నగారు వరం ఇచ్చారు, నేను స్వచ్ఛంద మరణం. అది అంటే నాన్నగారికి ఇష్టమైన పని చేస్తే అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన వరం ఇచ్చేశాడు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వచ్ఛంద మరణం. లాస్ట్కి వస్తే ఇక్కడ ఈ మహాభారత యుద్ధంలో శరీరం కాబట్టి పోయింది. అట్లాగే ఈ శరీరంలో ఎంతకాలం ఉన్నా ఏమవుతాయి? ఇప్పుడు దీనికి ఏం చెప్పారంటే మరొకటి మనం అందరం గమనించాలి. ఇప్పుడు మంచిగా ఒక వరి వేస్తాం, మంచి విత్తనాలు అవి ఏమి బాగా నవనవోన్మేషంగా బాగా పెరిగింది, దాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. ఏమి కొంతకాలం అయిన తర్వాత దానికి పంట పండింది. పంట పండిన తర్వాత ఆ వరి ధాన్యము అదంతా కూడా వచ్చింది. తర్వాత ఆ చెట్లు ఏమవుతాయి? అవంతా కూడా మరి దాని యొక్క శరీరం వడలిపోతుంది, దాంట్లో ఇంకా ఫలితం ఏమీ రాదు. అప్పుడు మరి ఇంతకాలం మనకు వడ్లిచ్చింది ఇన్ని అని అట్లాగే ఉంచుతాం మనం? ఏం చేస్తాం? దాన్ని అంతా కోసేసి కదా మళ్ళీ ఆ గడ్డి పనికొస్తే ఆవులకు వేస్తాం, లేదంటే కొంతమంది ఇప్పుడు దాంట్లోనే వేసేసి తొక్కేస్తున్నారు, అది మళ్ళీ ఎరువుగా పనికొస్తుందని ఏదో మొత్తానికి ఇట్లా. మరి దాన్ని తీసేయకుండా మళ్ళీ కొత్తగా వేస్తే ఏమన్నా వస్తుందా? రాదు. అది ఒకసారి వచ్చిన తర్వాత అట్లాగా ఈ లోకంలో మనుష్యులు కానీ జంతువులు కానీ ఇవి కానీ ఏవైనా సరే అట్లా కొంతకాలం ఉండి ఒక ఫలితాన్ని ఇచ్చి ఆ తర్వాత ఇది అట్లాగే ఉంచాలనా? ఆ దేవుడి ముసలి శరీరాన్ని ఈ మోకాళ్ళ నొప్పులతో ఉండే శరీరాన్ని, మోచేతుల నొప్పులు ఉండే, పళ్ళు ఊడిపోయి కళ్ళు కనిపించకుండా, చెవులు వినబడకుండా, నడవడానికి శక్తి లేకుండా ఉండేటటువంటి ఈ శరీరాలన్నీ అట్లాగే ఉంచాడనుకో, ఏమవుతుంది చెప్పండి? మరి తీసుకుపోవాలన్నా వద్దా? అదే అంటారు, ఏడుస్తారు. కానీ నిజంగా తీసిపోతే మళ్ళీ అట్లా కూడా ఏడుస్తారు. వాళ్ళకు పై మాటలు అవన్నీ. ఇప్పుడు భగవంతుడు ఉపకారం చేస్తున్నాడా, మనకు అపకారం చేస్తున్నాడా? కాబట్టి
ఉపకారం చేస్తున్నాడా అపకారం చేస్తున్నాడా అంటే అపకారమే చేస్తున్నాడా? ఆయన ఉపకారమే చేస్తున్నాడు. మన ఈ శరీరం పోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి నీ కర్మానుసారంగా. నువ్వు సాధన తపస్సు ఇవన్నీ చేసావనుకో, ఈ కోరికలు నీకేం లేవనుకో, అప్పుడు ఈ శరీరం మళ్ళీ రాకుండా ఆ పరమాత్మలో లీనమైపోతావు. ఏమి కాబట్టి ఈ విధంగా శాస్త్రం చెప్పినటువంటి మాటలు ఇవన్నీ మనం ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేదో. మరి ఏమన్నాడు? ఇట్లా పుట్టి పుట్టి చచ్చి ఇలా ఉంటామా అంటే అట్లా కాదయ్యా, నువ్వు పుట్టకుండా ఉండేటటువంటి ఆ దారిని వెతుక్కోవడం గొప్ప బుద్ధి. పుట్టని చావని త్రోవ వెదగిగొనుట దొడ్డ బుద్ధి అన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. ఏమి కాబట్టి తద్విజ్ఞానార్థం, మరి దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? గురుమేవాభిగచ్చేతో, వాడు గురువును ఆశ్రయించాలా, మరి శరణు పొందాలా. ఏ విధంగానైతే అర్జునుడు శరణు పొంది నాకు శ్రేయస్సు ఏదో చెప్పవయ్యా. శ్రేయస్సు ఈ లోకంలో రెండు ఉన్నాయి. శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు ఒకటి. ప్రేయస్సు అంటే ఈ లోకంలో ఉండేటటువంటి వస్తువాహన సంపద, బిడ్డలు, ధనము, ఇండ్లు, ఏవేవైతే మనకు కనిపిస్తున్నాయో అవన్నీ పొందడము ప్రేయస్సు. అంటే ప్రియాన్ని కలిగించేవి కదా. మనకు ప్రియాన్ని ఇస్తావా? కొడుకు వచ్చాడు, వాడికి ప్రేమ ఉంటుందా ఉండదా? సంతానం కలిగింది, దానివల్ల ప్రేమ ఉంటుందా ఉండదా? ఒక పెద్ద ఇల్లు వచ్చింది, దానివల్ల ప్రేమ ఉంటుందా ఉండదా? ఒక 10 ఎకరాల స్థలం వచ్చింది, ప్రేమ ఉంటుందా ఉండదా? మరి ఏంటి, 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ధనం వచ్చింది, ప్రియం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇవన్నీ ప్రియాన్ని కలిగించేవే, కానీ మీకు శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేవి కాదు. ఎందుకంటే అవి పోయేటప్పుడు ఏమవుతాయి? మళ్ళీ ఏడుపు సిద్ధము సుండి. కాబట్టి అట్లా కాకుండా నువ్వు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని సమిత్పాని స్తోత్రియం బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడిని ఆశ్రయించి ఇటువంటి జ్ఞానము తెలుసుకోవాలి. తస్మై నా విద్వానుపపన్నాయ సమ్యక్ ప్రశాంతచిత్తాయ సమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యాం. ఇంకా ప్రశాంత చిత్తాయ, ప్రశాంతమైనటువంటి చిత్తుడైనటువంటి గురువును వెతుక్కోవాలి. ఎట్లుండాలి గురువు? ఎట్లా మనలాగే అన్నిటికీ ఆరాటపడేటటువంటి గురువు కాదు. ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ అంటే ఇంద్రియములను, తన మనస్సును, బుద్ధిని, ఈ ఇంద్రియములన్నింటినీ తన వశంలో పెట్టుకొని ఉండేటటువంటి వాడుగా ఉండాలా. కోపం తాను రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా, తన ప్రమేయం లేకుండానే రాకూడదు. ఏమి అట్లా వచ్చిందనుకో, నీ ఇంద్రియాలు నీ స్వాధీనంలో లేవన్నమాట. ఏమి కాబట్టి ఏనాక్షరం పురుషం వేద, అటువంటి పరమపురుషుణ్ణి తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మ విద్యను ఆ విధంగా తెలుసుకోవాలి అని చెప్పినారు. మరి దీంట్లో శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏమిటి? మరి ప్రేయస్సు గురించి ఇదంతా. శ్రేయస్సు అంటే ఏ విద్యనైతే తెలుసుకుంటామో దానివల్ల మళ్ళీ ఇక జన్మ ఇటువంటి కష్టాలు. ఇప్పుడు ధనం వచ్చింది, సంతోషమే, కానీ దానివల్ల కష్టాలు ఉన్నాయా లేదా? పెద్ద భవనం వచ్చింది, దానివల్ల సుఖం ఉన్నది, కానీ దానివల్ల కష్టాలు కూడా ఉన్నాయా లేవా? ఒక ఆమె అన్నది, పెద్ద ఇల్లు కట్టుకోవాలి స్వామి అన్నది. ఆమె పాపం వాళ్ళ ఆయన బాగా కష్టపడ్డాడు, పెద్ద ఇల్లు
50 సంవత్సరాల వయస్సులో వచ్చింది. సంతోషపడ్డది, పెద్ద ఇల్లు అనుకున్నది వచ్చింది స్వామి, సంతోషం. ఇక అప్పుడు ఎలా ఉందంటే వాటన్నింటినీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటే నడ్డి పగిలిపోతున్నది స్వామి. ఇప్పుడు దానివల్ల సుఖమా కష్టమా? ఇదేమో ఒక విధంగా ఇటు సుఖమే ఉన్నది, పెద్ద ఇల్లు ఉన్నదని ఆనందం. మరి దానికి క్లీన్ చేయాలా, శుభ్రం చేయాలా, అంత తుడవాలా, అట్లాగే ఉంచితే ఏమి సరిపోదు కదా. అప్పుడైతే ఒక రూము శుభ్రం చేసుకుంటే సరిపోయేది, ఇప్పుడు 10 రూములు శుభ్రం చేయాలా. శరీరం ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పుడు భారమా సంతోషమా? అప్పుడేమో చిన్నప్పుడేమో లేదు, పెద్ద ఎరిగిన తర్వాత వచ్చింది కోరుకున్నది, అంత శ్రమ పడితే. మరి ఇప్పుడు దానికి సేవ చేయలేకపోతున్నాం. ఎట్లా అంటే ఈ లోకంలో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా ఎవరైనా ఏ వస్తువైనా సరే, కొడుకులు కానీ, బిడ్డలు కానీ, ధనము కానీ, సంపత్తి కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ, ఇవన్నీ ఒక విధంగా ఒకవైపు సుఖాన్ని ఇస్తాయి, ఒకవైపు కష్టాన్ని ఇస్తాయి. అర్థమైందా? అవునా కాదా? కాదంటే చెప్పండి. ఇటు సుఖాన్ని ఇస్తాయి, అటు కష్టాన్ని ఇస్తాయి. ఇవన్నీ ఏమిటంటే ప్రేయస్సు. ఇట్లా కష్టాన్ని ఇవ్వకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉన్నదో అది శ్రేయస్సు. దాన్ని ఏమంటారు? శ్రేయస్సు. ఇప్పుడు అర్థమైందా బాగా? కాబట్టి అటువంటి శ్రేయస్సునిచ్చేటటువంటి వాటిని కోరుకోవాలా అని చెప్పారు పెద్దవాళ్ళు. ఒకసారి కష్టం, ఒకసారి దుఃఖాన్ని ఇచ్చేటటువంటివి కాకుండా ఎప్పుడూ సుఖాన్ని ఇచ్చేటటువంటివే కోరుకోవాలా అని చెప్పినారు. కాబట్టి అట్లా ఎవరైతే చేస్తారో దాన్నే ఏమన్నారంటే ఈ ఉపనిషద్ విద్యలో క్షరము అక్షరము అని చెప్పారు. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే ఎప్పుడు ఉండేది, పరము అంటే అది ఎప్పుడు ఉండేది, అపరము అంటే ఉండనిది. ఇంతే తేడా. అప్పుడు అర్థమైందా బాగా? కాబట్టి ఈ అపరం అనేది ఇక్కడ ఉండి ఇదంతా చూసే కంటికి కనిపించేటటువంటిది, పరం అంటే మన కంటికి కనిపించనటువంటిది. ఇప్పుడు మన శరీరంలో మనకు అవయవాలన్నీ కనిపిస్తున్నాయి, ఏమండి? అయితే మనం ఈ అవయవాలమేనా? ఈ అవయవాలన్నింటినీ తెలుసుకునేటటువంటిది ఒకటి మన లోపల ఉన్నదా లేదా? ఇప్పుడు మనమే అంటాం, ఇవాళ నా మనస్సు ప్రశాంతంగా ఉందయ్యా, అంటే ఎవరితో ఏ తగాదాలు లేకుండా ఉంటే ప్రశాంతంగా. ఇక ఒకరోజు ఎవరితోనన్నా ఏమన్నా వచ్చిందనుకో, అబ్బా నా మనస్సు ఇవాళ ఏం బాగలేదండి, తెలుసుకుంటున్నావా లేదా? ఇటు బాగున్నదని తెలుసుకుంటున్నాం, ఇటు ఈ మనస్సును చూడలేదు మనము, అయినా కూడా మనస్సును బాగున్నది బాగులేదనేటటువంటిది తెలుసుకునేటటువంటి ఒక ఏదో ఒకటి మనలో ఉన్నది. అంటే మనస్సు మనం కాదన్నమాట కదా. మనస్సే మనము అనుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ మనస్సు బాగలేదు, నేనే బాగలేను అనుకుంటాడు కదా. అది దానికి తేడాని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దీంట్లో ఆనందం ఉంటుంది. కాబట్టి ఇట్లా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రజాయంతే తత్ర చైవాపియంతి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపంగా అవి పుట్టినాయి. దివ్యో హ్యమూర్త పురుష సా బాహ్యాభ్యంతరో హ్యజ అప్రాణో హ్యమనా శుభ్రో యక్షరాత్ పరతః పరః. అది ఏమంటున్నాడు? మన కంటికి కనిపించేటటువంటివన్నీ కూడా భగవంతుడే సృజించాడు అన్నీ. ఇప్పుడు ఈ చేపనే ఉన్నదనుకో, ఈ పట్ట, ఇది ఎవరు సృజించారు?
అంటే మనం అంటాం ఒక ఫ్యాక్టరీలో తయారైంది, ఎవరో ఒకరు సృజించారు. దానికి మూలమైనటువంటి వస్తువు దాంట్లో ఏమున్నది? దారం ఉన్నది. ఆ దారం ఎవరు తయారు చేశారు అంటే ఎవరో ఒకరు మనుష్యుడే తయారు చేశారు. ఆ దారంలో ఏమున్నది? దూది ఉన్నది కదా. ఆ దూది ఎవరు తయారు చేశారు? అక్కడికి పోయినాం ఏమి. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి. అది కూడా దూది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏదో కొంతకాలం వాడుకుంటాము, తర్వాత మళ్ళీ దేంట్లోకి వెళ్ళిపోతాం, ఆ భూమిలోకి వెళ్ళిపోతాం. అంటే పరిణామవాదము అంటారు దీన్ని. ఆ పరిణామవాదంలో ఇక దీంట్లో మళ్ళీ ఎన్నో రకాలు ఉంటాయి. ఒక వేప చెట్టు ఉన్నది అనుకోండి ఉదాహరణకి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో విత్తనం భూమిలో పడితే వచ్చింది. అది చిన్నగా ఉన్నప్పుడు చిన్నగానే ఉండింది. దానికి ఒక కాండం వచ్చింది మొట్టమొదట. ఆ తర్వాత ఆకులు వేసినాయి కదా. ఆ బద్దలు ఏవైతే ఉన్నాయో ఆ బద్దలు పగిలి ఆకులు వచ్చినాయి. ఆకుల ద్వారా అది ఆహారం తీసుకున్నది. దాని ఆకులు పెరిగేసరికి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు సూర్యరశ్మి ద్వారా మళ్ళీ దాంట్లో ఒక శక్తి, ఈ ఆహారాన్ని తీసుకునేటటువంటి శక్తి దానికి వచ్చింది. ఇట్లా ఒక కొమ్మ, ఒక ఆకు, ఒక రెమ్మ, ఒక పుల్ల ఇట్లా పెరిగినాయి. అవి కొంతకాలం పెరిగింది. ఇప్పుడు అదంతా కలిపితే ఏమంటాం మనము? వేప చెట్టు ఒక పేరే, కానీ దాంట్లో సజాతీయ విజాతీయ స్వగత భేదములని శాస్త్రంలో చెప్పింది. ఇది పరిణామవాదంలో చెప్తారు. సజాతీయ విజాతీయ స్వగత భేదములు. ఇప్పుడు మనం స్వగత భేదముల గురించి తెలుసుకుంటున్నాం. సజాతీయ భేదము, విజాతీయ భేదం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఒకే చెట్టు, దాన్ని వేప చెట్టు అన్నాం. అన్న తర్వాత దాంట్లో కాండం ఉన్నది, పెద్ద మొద్దు ఉన్నది, దానికి కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, చిన్న చిన్న శాఖలు ఉన్నాయి, తర్వాత దానికి ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల్లో కూడా ఒక్కొక్క ఆకు కాదు, ఇంతప్పుడు దాంట్లో ఒక 10 ఆకులు ఉంటాయో ఎన్ని ఉంటాయి, మొత్తానికి ఉంటాయి. తర్వాత దానికి కొసల్లోకి చిగురు వస్తుంది. ఆ తర్వాత పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత ఇంకేమొస్తుంది? చిన్న పిందెలు వస్తాయి. పిందెలు మళ్ళీ ఏమవుతాయి? కాయలు అవుతాయి. కాయలు అయిన తర్వాత పండ్లు అవుతాయి కదా. ఏవో జంతువులు, కాకులు అవి ఇవి తింటాయి. ఇట్లా మరి ఆ చెట్టంతా, దాన్నంతా ఏమన్నాం మనం? వేప చెట్టు అన్నాం కదా. ఇప్పుడు వేప చెట్టులో ఇన్ని రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కలిపితే, లేకపోతే అన్నిటికీ వేరే వేరే పేర్లు ఉన్నాయా లేదా? దీన్ని స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు అంటారు. స్వగత అంటే ఒక దాంట్లోనే ఇన్ని రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి కదండి. మళ్ళీ దాని ద్వారా ఇంకా ముందరికి పోతే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పెద్ద చెట్టు ఏమవుతుంది? ఇక కొట్టేస్తాం. ఆ కొట్టేసి ఆ కర్రలను కొన్నింటిని పొయ్యిలో పెట్టేస్తాం కదా. కొన్ని చెక్కలు పెద్ద మొద్దులు ఉంటే అవి కోసి తలుపులుగా తయారు చేస్తాం, కిటికీలుగా తయారు చేస్తాం, ద్వారబంధాలుగా తయారు చేస్తాం, అల్మారాలుగా తయారు చేస్తాం, ఇంకా కుర్చీలుగా, బెంచీలుగా, ఎన్నో రకాలైనటువంటి వాటిగా తయారు చేస్తాం. ఇదంతా కూడా ఏమిటి? ఒక దాంట్లో ఉండేటటువంటిదే ఇన్ని భేదములు వచ్చింది కదా. ఒక కర్రలోంచి, ఆ చెట్టులోంచి ఇన్ని భేదములు వచ్చాయి. మరి ఇట్లా ఆ ద్వారబంధాలు, ఆ కుర్చీలో అవన్నీ వాడుకొని మళ్ళీ ఏమవుతాయి? అవి దాంట్లో కూడా శిథిలత్వం వస్తుంది, వాటిని ఇరిగిపోతాయి.
ఇరిగిపోతే ఏవైతే పాడైనాయో అక్కడికి తీసేసి మంచి వాటిని మాత్రం ఉంచుకొని వాటికి ఏవైతే ఉపయోగిస్తామో అవి మళ్ళీ ఉపయోగించుకుంటాం. తక్కినవన్నీ ఏం చేస్తాము, చెక్కలు ముక్కలు అవన్నీ పొయ్యిలో పెట్టేస్తాం. పొయ్యిలో పెట్టిన తర్వాత ఏమవుతాయి, మళ్ళీ ఆ కొన్ని రోజులకు ఆ చెక్కలు ముక్కలు అవన్నీ ఏంటి బెంచీలు అవన్నీ ఏమవుతాయి, మళ్ళీ కొన్ని రోజులకు శిథిలం అయిపోతాయి. ఏదో చెదబట్టడమో ఇంకా ఏదో అవ్వడమో అవి తీసుకొచ్చి ఏం చేస్తాం, మళ్ళీ పొయ్యిలో పెట్టేస్తాం. పొయ్యిలో పెట్టింది ఎక్కడికి ఏమైంది, అది బూడిదైపోయింది. బూడిదైపోయిన తర్వాత ఆ బూడిదని ఏమన్నా బీరువాలో పెట్టుకొని దాచుకుంటామా, ఏం చేస్తాం, ఆ భూమిలో ఏదన్నా ఉంటే అప్పుడు పూర్వకాలంలో పాత్రలు బీత్రలు దోముకునేవాళ్ళు, గిన్నెలు. ఇప్పుడు ఎవరు దోమటం లేదు. కాబట్టి మంచిగా అవి బాగా తెల్లగా వచ్చేవి బూడిద పెడితే. ఇప్పుడు బూడిద ఎవరు పెట్టట్టు, అట్లా భూమిలోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, భూమిలోంచే వచ్చింది. మళ్ళీ భూమిలోకే. కానీ ఇన్ని రకాలైనటువంటి వాటి పేర్లు ఉన్నాయా లేవా, కనిపించిందా లేదా, కనిపించినంత వరకు. తర్వాత ఏమైనాయి, అన్నీ మాయమైపోయినాయి, ఏం కనిపించట్లేదు ఏమి. అట్లాగే మన శరీర అవయవాలు కూడా, కన్ను ఒకటి, ముక్కు ఒకటి, కళ్ళు ఒకటి, వెంట్రుకలు ఒకటి, చేతులు ఒకటి, కాళ్ళు ఒకటి, ఈ మోచేతులు ఒకటి, ముక్కు, ఇట్లా ఎన్నో రకాలుగా మన శరీరావయవాల్లో ఎన్ని చెప్తున్నాము. ఒకటి కాలేయం ఒకటి హృదయం ఒకటి హార్ట్ ఒకటి పేగులు ఒకటి, ఇట్లా ఎన్నో పేర్లు ఇదంతా ఏంటి, ఇదంతా కలిపితే ఒక మనిషి, లేకపోతే ఏదైనా జంతువు కూడా ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా మళ్ళీ ఇవన్నీ ఏమవుతాయి, శిథిలమైపోతే. మరి అట్లాగే ఉంచుకుంటానంటే మనకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు అట్లా ఉండడానికే కదా అందరు ఏడ్చేది కదా. మరి ఇది ఉన్నా ఏడిపే. మరి అటువంటిది ఎంతకాలం ఉంచుకుంటావు నువ్వు? ఇటువంటిది కాకుండా శాశ్వతంగా ఉండేది నీకు తెలుసుకోవాలా, అది మన ప్రయత్నం. ఏంటి, మానవుడు బుద్ధిమంతుడి యొక్క ప్రయత్నం. ఇప్పుడు మనము సజాతీయ విజాతీయ స్వగత భేదములు అంటే ఒక చెట్టుకు ఉండేటటువంటి భేదాలన్నింటినీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు కదా. మరి ఇది ఒక వేప చెట్టు కదా, మామిడి చెట్టు ఉంది, దానికి కూడా జాతి వేరు, సజాతీయ విజాతి అయింది. ఏమిటి, ఈ మామిడి చెట్టు వేరు, ఆ వేప చెట్టు వేరు. మరి కానుగ చెట్టు వేరు, ఇంకా రావి చెట్టు వేరు, మర్రి చెట్టు వేరు. ఇవన్నీ వేరే వేరే కదండి. ఒక జాతికి సంబంధించి ఒకటి కాదు. ఇవన్నీ భేదాలు ఉన్నాయా లేదా? ఎన్ని రకాలైన చెట్లు ఉన్నాయి, కానుగ చెట్లు ఉన్నాయి, మరి టేకు చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి చెట్లు మనకు కనిపిస్తున్నాయి. మరి చంద్ర చెట్టు, ఇట్లా ఎన్నో. ఇవన్నిటికీ కూడా పరిణామం ఏమిటి? వేప చెట్టుకు ఏ పరిణామం జరిగిందో వీటన్నిటికీ కూడా అదే. దీంట్లో తేడా అయితే భేదాలు ఉన్నాయా లేదా? వేప చెట్టుకు ఉండేటటువంటి లక్షణము మామిడి చెట్టుకు ఉండేటటువంటి కర్రకు ఉంటుందా? ఉండదు. మామిడి చెట్టు తడిస్తే ఎంత పెద్ద మంచి కర్ర అన్నా కానీ చెక్క అన్నా కానీ తడిస్తే ఊరికనే పోతుంది. వేప చెట్టు పోదు. చండ్ర చెట్టు అయితే అసలు నీళ్ళల్లో వేసినా కూడా అది ఏం కాదు. కాబట్టి ఇనుప మద్ది చెట్లు అని ఉంటాయి కొన్ని, ఆ బరువు చాలా ఉంటాయి. అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కానీ వాటి లక్షణాలు వేరే వేరే, వాటి ఉపయోగాలు కూడా వేరే వేరే. మనం ఆహార పదార్థాలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు వేరే వేరే, వాటి ఆహారము మళ్ళీ వాటి లక్షణాలు వేరే. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే భూమిలో. భూమి ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే దీన్నే ఏమన్నారంటే ఒకటి తెలుసుకుంటే అన్ని విజ్ఞానములు తెలియాల, అన్ని విద్యలు తెలియాల. ఇప్పుడు ఒక్క వేప చెట్టు గురించి తెలుసుకుంటే ఇన్ని ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయో వాటి యొక్క గుణములు మనకు అర్థమైనాయా కాలేదా? ఇది సర్వ విజ్ఞానం. దీన్ని ఏమంటారు? ఒక విజ్ఞానం చేత అన్నీ అట్లా తెలుసుకోవడం. దాన్ని ఏమంటారు? ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఒకదాన్ని తెలుసుకుంటే ఇప్పుడు మీ శరీరాలు ఉన్నాయనుకో, మన శరీరాలు ఉన్నాయి. ఒక శరీరం యొక్క తత్వం తెలుసుకుంటే అన్ని శరీరములు ఒకటా? కాదు సుమా. ఎందుకంటే ఒకరికి ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, మరొకరికి బి బ్లడ్. ఏమరా అబ్బాయి, నిజమేనా? ఈ సైన్స్ ఏంటి, ఒక్కొక్కడికి ఒక్కొక్క భావం ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఏమిటి, మామిడి పండు స్వభావము వేప పండు స్వభావం ఒకటేనా? ఇది వచ్చింది మాత్రం ఎక్కడ? ఇదేమో చేదుగా ఉంటుంది, అదేమో తీయగా ఉంటుంది. ఇదేమో తినాలనిపిస్తుంది, అదేమో ఉమ్మేయాలనిపిస్తుంది కదా. ఎట్లాగైతే ఇవన్నీ ఉన్నాయో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జంతువులు మనుష్యులు కూడా అట్లాగే. అర్థమైందా? ఇప్పుడు ఈ మనుషులందరూ ఒకే రకంగా ఉండాలంటే ఎక్కడ ఉంటారు చెప్పండి? ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క. అందుకే జివ్వకో రుచి, పుర్రకో గుణం. ఇదే దీంట్లోనే వచ్చింది. పూర్వము సామెతలు భలే అందంగా ఎంతో విజ్ఞానదాయకంగా ఉండేవి. ఇప్పుడు సామెతలు చెప్పేవాళ్ళే లేరు. ఆ అవ్వ ఒక్కటి మొన్న ఏదో సామెత చెప్పింది కాబట్టి ఆ పెద్దవాళ్ళు చెప్తారు ఆ సామెతలు. ఇప్పుడు ఉండే వాళ్ళకు అసలు విద్య అంటేనే లేదు. కాబట్టి అటువంటి విద్య ఏమిటి నేర్చుకుంటే ఒక్క సామెత చేత ఎంత విజ్ఞానమో మనకు వస్తుంది. ఏమి కాబట్టి ఇట్లా ఇవన్నీ ఒక్క చెట్టును తెలుసుకుంటే మనం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి చెట్ల యొక్క లక్షణాన్ని తెలుసుకున్నాము. ఒక్క శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకుంటే ఏంటి అన్ని శరీరముల యొక్క తత్వాన్ని మనము తెలుసుకున్నాము. అయితే ఇవన్నీ ఇట్లా ఉండడానికి లోపల మన చెట్లో కానీ మన శరీరాల్లో కానీ జంతువుల్లో కానీ ఎక్కడన్నా కానీ ఇవన్నిటికీ ఒక చైతన్యం అనేది ఒకటి ఉంటే ఇవి ఉంటున్నాయి. దీంట్లో చైతన్యం లేదనుకో, అక్కడ వారేస్తే తెల్లవారేసరికి ఏమవుతుంది? చీమలు పడతాయి, 3వ రోజు వాసన వస్తుంది, పురుగులు పడతాయి, ఇంకేవేవో కదా. అవునా? ఈ శరీరం ఏమిటంటే భూమిలో కలిసిపోవడానికి ఇవన్నీ పరిణామములు అన్నమాట. అందుకే అటువంటివి రాకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్నికి ఇంకా ఇటువంటి పొల్యూషన్ లేదు. ఇంకా ఇతరమైనటువంటి వాళ్ళు దీన్ని నమ్మరు, వాళ్ళు పొల్యూషన్ చేస్తారు. ఏంటి భూమిలో వేస్తే భూమి కూడా పొల్యూషన్ అయిపోద్ది కదా. పెద్ద ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళు దానికోసం పెట్టేసుకుంటే దాంట్లో పంట ఏం పండుతుంది? వేస్టే కదా అదంతా. మన వాళ్ళు ఒక 1/2 ఎకరా పెట్టుకున్నారనుకో, దాంట్లోనే ఈ సమస్త మనుషుల శరీరాలన్నింటినీ కూడా భస్మం చేస్తారు. ఇది మంచిది. అందుకే మన హిందూ సంప్రదాయం చాలా గొప్పది. దీన్ని ఏమంటారు? ఒక విజ్ఞానం చేత సర్వ విజ్ఞానము తెలుస్తుంది. అదే అడిగాడు ఆయన. ఎవరు? శౌనకుడు ఎవరిని అడిగాడు? అంగీరస మహర్షిని. ఒకదాన్ని తెలుసుకుంటే అంత విజ్ఞానం రావాలి నాకు, చెప్పవయ్యా అన్నాడు. అది కాబట్టి ఇటువంటి విజ్ఞానము మరి సజాతీయ విజాతీయ స్వగత భేదముల గురించి మనం అంతా తెలుసుకున్నాం ఇవాళ కదా. చెట్టు ఎలా ఉంటుంది, కొమ్మ ఎలా ఉంటుంది, రెమ్మ ఎలా ఉంటుంది, ఆకులు ఎలా, పూల, ఇక ఈ ఇతరమైనటువంటి చెట్లు స్వజాతీయ విజాతి కూడా మీకు అర్థమైపోయింది. అంటే ఒక వేప చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక
మారేడు చెట్టు ఒకటి, మర్రి చెట్టు ఒకటి, ఇట్లా వేరే వేరే. కానీ వాటిల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఏవైనా కూడా ఇంతే. ఏమన్నా అంటే ఈ మనుషులు ఇంతమంది వేరువేరుగా ఉన్నా ఏమైంది వాళ్ళ యొక్క శరీర తత్వము అంతా కూడా మట్టి స్వభావం, ఈ పంచభూతముల యొక్క పరిణామమే. అర్థమైందా? ఇంకా దీంట్లో తేడా ఏమీ లేదు. ఇది ఒక్కటి తెలుసుకుందాం మనం. సజాతీయ విజాతీయ. ఇక సజాతీయ భేదం అంటే ఇప్పుడు వేప చెట్టు ఉంది, అదే వేప చెట్టు మరొకటి ఉందా లేదా? అది ఒకటే కాదు, అటువంటివి ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఉండేటటువంటి తత్వము ఒకటే, కానీ అది పుట్టినటువంటి వేళ ఈ పంచభూతములు కలిసినటువంటి సమ్మిశ్రితము, దానివల్ల ఒక చెట్టు పెద్దగా పెరుగుతుంది, ఒక చెట్టు చిన్నగా ఉండిపోతుంది, ఒక కాండము ముడిపడిపోతుంది, ఒకటి వంకర అయిపోతుంది. ఇవన్నీ ఏంటి? ప్రకృతి యొక్క లక్షణములు. అర్థమైందా? ఇప్పుడు ఒకడు మనుష్యుడే, వాడు పెరిగాడు చాలా ఎత్తుగా, 9 అడుగులు పెరిగాడు. ఇక అబ్బాయి చూడు 7 అడుగులు పెరిగాడు ఇప్పుడే, ఇంకా వాడు పెరుగుతాడు. మనం 5 అడుగులే ఉన్నాం. అవునా కాదా? ఇట్లా ఇదెందుకు వచ్చింది? అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. వాడి కర్మను బట్టి, వాడి పంచభూతముల యొక్క సమ్మిశ్రితము బట్టి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మగారు వంకాయ కూర చేశారు, ఆ అమ్మగారు వంకాయ కూర చేశారు, ఆ అయ్యగారు వంకాయ కూర, అది వంకాయనే. మరొక అమ్మగారు మరొక వంకాయ కూర చేశారు. ఈ నలుగురు చేసినటువంటి కూరలు ఒక చోట పెట్టి తినండి, ఎలా ఉంటుంది? మళ్ళీ వంకాయనే అది, ఇంకా ఏదన్నా మరి అదే మసాలా, అదే కూర, అదే వంట, అదే గిన్నె, అన్నీ అవే. ఎందుకు అట్లా తేడా? ఎలా వచ్చింది అది? వంట అదే కదా, తరగడం అదే, మసాలాలు వేయడం అదే, అన్నీ అవే. హస్తగుణం కాదు, గాడిద. అవన్నీ ఏమిటంటే ఇప్పుడు ఆ పదార్థాలు ఒకరు పోపు వేస్తారు. ఆ పోపు వేసేటటువంటి సమయంలో నూనె కొద్దిగా ఎక్కువ కాగుతుంది ఒకరికి. ఒకరు ఆవాలు వేస్తారు, ఆ వేసినప్పుడు కొద్దిగా ఎక్కువ కాలుతుంది, కొంతమందికి తక్కువ కాలుతుంది. కొంతమందికి మిరపకాయలు వేస్తారు, మిరపకాయలు కొన్ని ఎక్కువ కాలుతాయి, కొన్ని తక్కువ కాలుతాయి. ఒక్కొక్క రకంగా ఇట్లా వేసినటువంటి పదార్థాలను బట్టి నువ్వు ఎప్పుడు వేస్తున్నావు దాన్ని బట్టి నీకు రుచి మారిపోతుంది కదండి. ఇంకా మరొకటి ఏదైనా ఉన్నదా? అవే వంకాయలను తెచ్చి అదే చెట్టుకు కాసినటువంటివి ఒకరు చేస్తే ఒక రకంగా ఉంటుంది, మరొకరు చేస్తే అబ్బా చాలా అద్భుతంగా చేసింది మనం అంటాం. అంటే ఇవాళ మేము బొబ్బట్లు తినొచ్చినాం, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇంకా తినాలనిపించింది. అట్లా అంటే ఒక్కొక్కరు చేసిన దాన్ని బట్టి కాదు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వాళ్ళు వేసేటటువంటి పదార్థాల యొక్క వ్యత్యాసమును బట్టి దాంట్లో రుచి మారిపోతుంది. ఇప్పుడు ఎక్కువ మాడిపోయింది అనుకో, నూనె మాడిపోయింది అనుకో, ఏమొస్తుంది దాని రుచి మారిపోతుంది. దాంట్లో వేసిన పదార్థాలు మాడిపోయినాయి అనుకో, అది మరొక రకంగా వస్తుంది. సరి అయినటువంటి ఫలంలో ఇప్పుడు మిరపకాయలు మంచిగా ఎర్రగా ఉండేంత వరకు దాంట్లో నూనెలో గోలించావనుకో, నువ్వే కారమే ఉండదు. ఇక అట్లా పచ్చిగా ఇట్లా ఉన్నాయనుకో కారం వస్తుంది. దాంట్లో వేసేటప్పుడు కూడా కూర ఏదైతే వేస్తామో వేసేటప్పుడు కొంతమంది చేస్తే కూర పదార్థము అంటే కాదు చెప్పేది విను. ఏంటంటే ఈ మిరపకాయల యొక్క ఘాటు
నోటికి కొడుతుంది. చూడండి కదా, కొడుతుందా కొట్టదా? మరి ఒకరు చేస్తే అది ఘాటు కొట్టదు. ఎందుకు? అవే కదా మిరపకాయలు. ఎందుకు కొడుతున్నది? కొంతమంది ఆ ఘాటుకే తినలేం, నోరుకు కొడుతుంది, గొంతుకు కొడుతుంది, ఇక దగ్గు వస్తుంది. ఏమి నువ్వు ముక్కులోంచి ఇట్లా అన్ని చేసే ఒకటే పదార్థమైనా కూడా ఇవి సమ్మిశ్రితమయ్యేటటువంటివి వేరు వేరు. ఇవన్నీ విజ్ఞానం అంటే ఏ సమయానికి ఏది చేయాలనేది దీనికి కూడా ఒక దాన్ని తెలుసుకొని చేస్తే ఏమొస్తుంది? సుఖం. అదే మాడగొట్టేస్తే ఆ పదార్థం చేతనే మనకు దుఃఖం. కాబట్టి ఇటువంటి విజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో ఏక విజ్ఞానం చేత సర్వ విజ్ఞానము వస్తుంది. దీన్ని ఏమంటారంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు. సజాతి వల్ల ఏంటి? ఇప్పుడు వంకాయలు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. మానవులు కూడా ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారవడానికి ఏంటి కారణం? ఒకరు బాగా పెరుగుతారు, ఒకరు పొట్టిగా ఉంటారు, ఒకరు ఇవన్నీ ఏంటి? వాళ్ళ యొక్క జీన్స్ అంటారు. ఏంటి? డిఎన్ఏ. తల్లిదండ్రుల యొక్క తత్వాలను బట్టి ఇవన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ వచ్చేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పంచభూతాల్లోంచే. మళ్ళీ వేరే ఎక్కడ ఏదో కాదు. ఈ పండ్లు కూడా కొన్ని మామిడి పళ్ళు తీయగా ఉంటాయి, కొన్ని మామిడి పళ్ళు పుల్లగా ఉంటాయి, కొన్ని మామిడి పళ్ళు ఏవి కాకుండా రుచే ఉండవు. ఏమి ఇట్లా రకరకాలు. ఎందుకు? అవి ఆ భూమిలోంచే వచ్చినాయి కదా. అంటే ఈ భేదములన్నీ ఉంటాయన్నమాట. ఈ సజాతి ఒకే జాతికి సంబంధించినవి కూడా ఎన్నో రకాలు. మామిడి పళ్ళు, మరి సజాతి. విజాతి ఇప్పుడు వేప చెట్టు, తర్వాత మామిడి చెట్టు, ఇది వేరే విజాతి. సజాతీయ విజాతీయ స్వగతవే తన లోపల ఉండేటటువంటి భేదములను బట్టి ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అట్లాగే మనుషులు కూడా ఎంతోమంది ఉన్నా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క వ్యవహారములు, వాళ్ళ యొక్క భావములు, వాళ్ళ యొక్క స్వభావములు అన్నీ పుర్రెకో గుణం జీవకో ఇట్లా. కాబట్టి ఈ విధంగా ఇదంతా కూడా ఏంటి? ఒక విజ్ఞానం తెలుసుకుంటే అన్ని విజ్ఞానములు వాడికి వస్తాయి. ఒక చెట్టును గురించి తెలుసుకుందాం అనుకో, అంతా చెట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే భూమిలోంచి వచ్చాయి. మనం కూడా అన్ని వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలోంచే వచ్చాము. ఇది విజ్ఞానం. ఇది ఎప్పటికి వరకు ఉంటుంది అంటే అది శిథిలమయ్యేంత వరకు ఉంటుంది అంతే. మళ్ళీ ఎక్కడ కలుస్తుంది? భూమిలోనే కలుస్తుంది. కాబట్టి ఇవన్నింటినీ పెంచడానికి, పోషించడానికి, ఇట్లా పెరగడానికి ఒక తత్వము లోపల మనకు ఉన్నది. అదేమిటి? అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనం శాశ్వతమై ఈ శరీరాన్ని తెలుసుకుంటే మనకేమొస్తుంది అంటే ఇది ఎప్పటికైనా పోయేది అనే జ్ఞానం కలదు. అదే దీని లోపల ఉండేటటువంటి ఒక చైతన్యం అది ఉన్నంత వరకు ఈ శరీరం కుళ్ళదు. ఏమండి? కుళ్ళిపోతుందా? కుళ్ళిపోదు. అంటే ఏదన్నా వ్రణమయ్యి, ఏదన్నా పుండయి నీ శరీరం అట్లా ఈ తత్వముల చేత కుళ్ళిపోవాల్సిందే తప్ప మామూలుగా అయితే పోదు. కాబట్టి ఈ విధంగా లోపల ఉండేటటువంటి తత్వాన్ని కూడా ఇలా మనం తెలుసుకోవాలా. అటువంటిది తెలుసుకుంటే మనకు జ్ఞానం కలిగినట్టు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సమస్త మనకి ఇట్లా కనిపించేటటువంటిదంతా కూడా భగవంతుని యొక్క విరాట్ స్వరూపము. దీన్ని ఏమంటారు? విరాట్ స్వరూపము. మరి అవ్యక్తంగా ఉండేటటువంటిది ఆత్మస్వరూపం. ఎవరికి అది కనిపించదు. ఎవరికన్నా కనిపించిందా? కనిపించలేదు, కనిపించదు కూడా. తర్వాత వినిపించదు కూడా. కాబట్టి ఈ విషయం ఇంకా రేపు మనము బాగా తెలుసుకుందాం. ఇంకా అగ్ని గురించి చెప్తున్నాడు, కళ్ళ గురించి చెప్తున్నాడు, చెవుల గురించి చెప్తున్నాడు. ఇవన్నిటి గురించి రేపు తెలుసుకుందాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की।